గుండెలోని అయోర్టిక్ కవాటము సన్నబడ్డప్పుడు వచ్చే జబ్బుని అయోర్టిక్ స్టీనోసిస్ అంటాం. ఈ అయోర్టిక్ స్టీనోసిస్ అనే వ్యాధి ఎప్పుడైతే తీవ్రమవుతుందో దాన్ని సివియర్ అయోర్టిక్ స్టీనోసిస్ అంటాం. ఈ సివియర్ అయోర్టిక్ స్టీనోసిస్ అనే స్టేజ్కి ఈ వ్యాధి చేరిన తర్వాత ఆ రోగికి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా అయోర్టిక్ కవాటం మార్పిడి. రెండోది ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడ ధమని ద్వారా అయోర్టిక్ కవాటాన్ని మార్చడం. మొదటి దాన్ని ఓపెన్ సర్జరీ దాన్ని సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆర్ సేవర్ అంటాము. అదే కాలి తొడ ద్వారా చేసేదాన్ని టావర్ ఆర్ ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అని అనుకుంటాం. ఈ టావర్ కోసం ఉపయోగించే వాల్వ్స్లో భారతదేశంలో ఎట్ ద మూమెంట్ మనకి 2 ప్రధానమైన రకాలైన వాల్వ్స్ ఉన్నాయి. మొదటిది బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్, రెండవది సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్స్. ఈ బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్ అనేవి ఈ వాల్వ్ ఏదైతే ఉన్నదో ఈ వాల్వ్ ఒక బెలూన్ మీద మౌంట్ అయి ఉంటుంది. ఈ బెలూన్ మీద వాల్వ్ మౌంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ బెలూన్ ద్వారా ఈ అయోర్టిక్ వాల్వ్ని అక్కడ పెట్టి ఆ అయోర్టిక్ వాల్వ్ని ఉబ్బించి చేసేదాన్ని బెలూన్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాం. అదే అట్లాంటి వాల్వ్ కాకుండా వితౌట్ బెలూన్ దానంతట అదే ఓపెన్ అయిపోయే వాల్వ్ని సెల్ఫ్ ఎక్స్పాండింగ్ అయోర్టిక్ వాల్వ్ అంటాం. సో భారతదేశంలో కరెంట్గా 2 రకాల బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్ ఉన్నాయి. మొదటిది ఎడ్వర్డ్ సెపియన్ 3, రెండవది మైవాల్వ్. సో మొదటిది అమెరికాలో ఉత్పత్తి అయింది, రెండవది భారతదేశంలోనూ ఉత్పత్తి అవుతున్నది. అదేవిధంగా రెండో గ్రూప్ చూసుకుంటే కనుక సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్స్, అంటే అందులో బెలూన్ ఏమి ఉండదు, ఆ వాల్వ్ నెమ్మదిగా విచ్చుకుంటుంది ఎక్కడైతే ఈ అయోర్టిక్ వాల్వ్ ఉన్న చోట. అందులో ప్రధానంగా మనకున్నవి మెట్రానిక్ వాళ్ళ ఎవల్యూట్ ఆర్, రెండవది హైడ్రా వాల్వ్, మూడవది ఈ మధ్య కొత్తగా అబాట్ వాస్క్యులర్ వాళ్ళు కూడా ఈ అయోర్టిక్ వాల్వ్ని లాంచ్ చేశారు. కాబట్టి సెల్ఫ్ ఎక్స్పాండింగ్ 3 రకాల వాల్వ్స్ అవైలబుల్ ఉన్నాయి. బెలూన్ ఎక్స్పాండబుల్ 2 రకాల వాల్వ్స్ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో అవైలబుల్గా ఉండేవి ఈ 5 రకాల వాల్వ్స్. ఇందులో ఒక మై వాల్వ్ అనేది భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుంది, మిగతావన్నీ మనము దిగుమతి చేసుకుంటున్నాం. చాలామంది అడుగుతారు, ఈ టావర్ వాల్వ్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఏ రకమైన వాల్వ్ మంచి వాల్వ్, ఏది బెస్ట్ వాల్వ్ అండి, నాకు ఏదైతే మంచిది? సో దీనికి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పేషెంట్కి ఏ రకమైన వాల్వ్ మనం వేయగలము. ఇందాక మనం తెలుసుకున్నట్టు బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్, సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్. బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్ ఎవరికి శ్రేయస్కరం, సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ ఎవరికి సూటబుల్ అనేది మనము తెలుసుకోవాలి అని అంటే కనుక యూజువల్గా మేము కార్డియాలజిస్ట్ని ఒక సిటీ స్కాన్ చేస్తాం, హార్ట్కి సంబంధించిన సిటీ స్కాన్. ఈ హార్ట్కి సంబంధించిన సిటీ స్కాన్లో ఈ అయోర్టిక్ వాల్వ్ ప్లస్ ఈ దానికి ఉండే పరిసరం, దానికి ఉండే చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న అవయవాలు ఎట్లా ఉన్నాయి, ఈ అయోర్టిక్ వాల్వ్ సైజ్ ఎట్లా ఉంది, అయోర్టా సైజ్ ఎట్లా ఉంది, కింద నుండే కాలుకుండే రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఎంత కాల్షియం ఉన్నది, ఈ దీని డయామీటర్ ఎంత ఉంది, అయోర్టిక్ వాల్వ్ యొక్క సైజ్ ఎంత ఉన్నది, వీటన్నిటినీ మనము బేరీజు వేసుకుని ఏ రకమైన వాల్వ్ ఆ పేషెంట్కి మంచిది అని నిర్ధారిస్తాం. కొన్నిసార్లు బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్ చూజ్ చేసుకుంటాం, కొన్నిసార్లు సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ చూజ్ చేసుకుంటాం. కాబట్టి క్యాథెటర్ TAVR ప్రొసీజర్ ముందు సిటీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్ష. దాంతో మనం డిసైడ్ చేస్తాం ఏ టైప్ ఆఫ్ వాల్వ్ వేసుకోవాలనేది. దాని తర్వాత ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్స్, బెలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఏది మంచిది అట్లా కూడా మనం చెప్పలేం, ఒక పేషెంట్కి ఒక్కొక్క రకం. కానీ ఫండమెంటల్ బేస్ లైన్ ఏంటంటే న్యూ జనరేషన్ వాల్వ్స్, అంటే ఎడ్వర్డ్ సెపియన్ 3 ఆర్ ఇంకా భారతదేశంలో లాంచ్ కావాల్సిన సెపియన్ 3 అల్ట్రా,
లేదు ఎవల్యూట్ ఆర్ ప్రో, అట్లా న్యూ జనరేషన్ వాల్వ్స్ ఏమైతే వస్తున్నాయో ఈ వాల్వ్స్ ప్రీవియస్ జనరేషన్ వాల్వ్స్ కంటే కూడా చాలా మెరుగైన పనితీరు కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా మెరుగైన పనితీరు కనిపిస్తున్నాయి అంటే ఈ వాల్వ్స్లో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ వాల్వ్ లీకింగ్ తక్కువ ఉంటుంది, వాల్వ్ యొక్క ఏరియా బ్రహ్మాండంగా వస్తుంది, కాంప్లికేషన్స్ ఆఫ్ ది వాల్వ్ తక్కువగా ఉంటున్నాయి, పేస్ మేకర్ యొక్క అవసరం తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక న్యూ జనరేషన్ ఆఫ్ వాల్వ్ని మీరు ఎఫర్ట్ చేసుకోగలరు అని అనుకుంటే కనుక లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ TAVR వాల్వ్ని మీరు చూస్ చేసుకోవటం మంచిది. బెలూన్ ఎక్స్పాండబుల్, సెల్ఫ్ ఎక్స్పాండింగ్ అనేది మీ డాక్టర్ గారు నిర్ణయిస్తారు. న్యూ జనరేషన్ వర్సెస్ ఓల్డ్ జనరేషన్ కాస్ట్ చాలా తేడా ఉంటుంది కాబట్టి అది రోగిగా మీరే నిర్ణయించుకుంటే కనుక బెస్ట్ చాయిస్ ఆఫ్ ది వాల్వ్ని చేస్తాం. చాలాసార్లు అడుగుతారు, ఇప్పుడు మనం TAVR ద్వారా వాల్ మార్చుకున్నాం కదా, మార్చుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది సార్, ఏ విధంగా మీకు బెస్ట్గా దాన్ని ఎట్లా లాంజివిటీని ఎట్లా పెంచుకోవాలి, డ్యూరబిలిటీని ఎట్లా పెంచుకోవాలని. సో మనం గ్రహించాల్సింది ఏంటంటే TAVR అనేది ఈ మధ్య కాలంలోనే వచ్చిన థెరపీ. సుమారుగా మనకి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల దాకా డేటా మనకి అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా TAVR ద్వారా చేసిన అయోర్టిక్ వాల్వ్స్ సర్జికల్ వాల్వ్ కంటే పెద్ద సైజు ఉంటున్నాయి. డెఫినెట్గా మన్నిక సర్జికల్గా అయోర్టిక్ వాల్వ్ ఎంత సైజు ఎన్ని నాళ్ళు మన్నుతుందో దానికి ఈక్వలెంట్గా అయితే డెఫినెట్గా దాని రిజల్ట్స్ మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఒకసారి TAVR వాల్వ్ చేయించుకున్న తర్వాత ఈ అయోర్టిక్ వాల్వ్ మినిమం ఒక 12 to 15 ఇయర్స్ మన్నుతుంది. సర్జికల్ వాల్వ్ ఎలాంటి పనితీరు చూపిస్తుందో అంతకు ఈక్వలెంట్ లేదా అంతకంటే మెరుగైన పనితీరుని ఈ TAVR వాల్వ్స్ చూపించగలుగుతాయి. అంతేకాకుండా సర్జరీలో మనం చేసే వాల్వ్ సైజు కంటే కూడా TAVR ద్వారా వాల్వ్ వచ్చే ఏరియా డెఫినెట్గా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు మన్నిక గురించి గనక ఆలోచిస్తుంటే గనక సర్జికల్ TAVR వాల్వ్స్ అనేది రెండు ఈక్వలెంట్గానే ఉంటాయి. మరొకటి చాలాసార్లు నన్ను అడుగుతుంటారు, ఏమిటండి ఈ TAVR వాల్వ్ చేసిన తర్వాత వాల్వ్ లీకింగ్ ఉంటుందో, పేస్ మేకర్ అవసరం పడుతుందో అని. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే TAVR కానివ్వండి, SAVR కానివ్వండి, న్యూ జనరేషన్ వాల్వ్స్ వాడుతుంటే పారావాల్యులర్ లీకర్, వాల్యులర్ రిగర్జిటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నీడ్ ఫర్ ఏ పేస్ మేకర్ అంటే ఒక్కోసారి ఈ పక్క నుండే పేసింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ అయ్యి పేస్ మేకర్ అవసరం పడుతుంది. అలాంటి అవసరం కూడా న్యూ జనరేషన్ వాల్వ్స్తో ఈ TAVR వాల్వ్స్తో ఉండట్లేదు. కాబట్టి వీటి డ్యూరబిలిటీ, కాంప్లికేషన్స్, ఏరియా వచ్చేది అన్నీ కూడా డెఫినెట్గా సర్జరీకి ఈక్వలెంట్ ఉంటుంది ఆర్ సర్జరీ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇందాక మనం తెలుసుకున్నాం ఈ TAVR వాల్వ్ సుమారుగా 12 నుంచి 15 సంవత్సరాల దాకా మన్నుతుంది. మరి ఒకవేళ 15 సంవత్సరాల తర్వాత ఆ వాల్వ్ కనుక డ్యామేజ్ అయితే అప్పుడు నేను ఏ విధమైన వైద్యం చేయించుకోవాలని చాలామంది రోగులు నన్ను అడుగుతుంటారు. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే అయోర్టిక్ వాల్వ్ మార్చేటప్పుడు 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఒకటి మెటాలిక్ వాల్వ్, రెండవది టిష్యూ వాల్వ్. మెటాలిక్ వాల్వ్ అంటే మెటల్తో చేసిన వాల్వ్ కేవలం ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మాత్రమే మారుస్తారు. ఈ వాల్వ్స్ ఒకవేళ గనక తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే గనక మెటాలిక్ వాల్వ్ని తిరిగి మనము రీప్లేస్ చేయాలి అని అంటే కనుక మరలా తిరిగి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మాత్రమే రీప్లేస్ చేయగలుగుతాం. అదే ఈ మెకానికల్ వాల్వ్ కాకుండా రెండో గ్రూప్ ఆఫ్ వాల్వ్ లైక్ ది టిష్యూ వాల్వ్ కనుక మనం యూజ్ చేసినట్టయితే కనుక ఎయిదర్ ఓపెన్ హార్ట్ సర్జరీలో టిష్యూ వాల్వ్ వాడినా ఆర్ ట్రాన్స్ క్యాథెటర్ TAVRలో వాడే వాల్వ్ వాడినా కూడా మనం డెఫినెట్గా ఈ వాల్వ్ కనుక సన్నబడిపోయినా, వాల్వ్ లీకింగ్ ఉన్నా కూడా మనము ఆ వాల్వ్ యొక్క సైజు పెంచగలుగుతాము బెలూన్ ద్వారా. ఒక్కోసారి ఆ వాల్వ్ బాగా సన్నబడింది అనుకోండి, అప్పుడు ఈ వాల్వ్ను మార్చాలి అని అనుకుంటే కనుక ఈ TAVR వాల్వ్లో కానివ్వండి ఆర్ సర్జరీ ద్వారా మార్చబడిన టిష్యూ వాల్వ్లో కానివ్వండి మరలా ఇంకో TAVR వాల్వ్ చేయొచ్చు. అంటే దీన్ని మేము వాల్వ్ ఇన్ వాల్వ్ ప్రొసీజర్ అంటాం. సో ఒకసారి దెబ్బతిని రీప్లేస్ చేసిన వాల్వ్ లోపల తిరిగి ఇంకొకసారి వాల్వ్ పెట్టవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ రోజున
మీకు అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా ఏజ్ మోర్ దాన్ 60 ఉంటే టిష్యూ వాల్వ్ ప్రిఫర్ చేయండి. రెండవది, ఒకవేళ మెటాలిక్ వాల్వ్ గనక ఉంటే గనక వేయించుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ మెటాలిక్ వాల్వ్ని తిరిగి రీప్లేస్ చేయటం అనేది కొంత కష్టసాధ్యమైన పని.